తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దగ్గర 1994లో నేను అప్పుడు కన్స్ట్రక్షన్ లైన్లో ఉంటే కుబేరా టవర్స్ నారాయణగూడలో నా దగ్గరికి రెంట్కని వచ్చిండు. వారి బ్రదర్ ఇద్దరు కలిసి వచ్చి నా దగ్గర 2 years ఉండ్రి. 96 వరకు వారు రెంట్గా ఉండ్రి. పెయింటింగ్ ప్రెస్ పెట్టిండు. వాళ్ళను మరవలేము. సౌత్ నుంచి నన్ను ఫెలిసిటేషన్ చేసుకున్నందుకు వాళ్ళ కమిటీ ఎన్నుకున్నారు. కోసే గారి బర్త్డే నాడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఆ ఫంక్షన్కు వచ్చడం జరిగింది. నన్ను సన్మానం చేసినాక నేను వారికి పరిచయమే, ఆయన నాకు పరిచయమే. కానీ మనం ఎట్లా చెప్తాం కిరాయికి ఉన్నారని చెప్పని. కానీ ఆయన స్పీచ్లో కానీ రాజమౌళి గారు నన్ను గుర్తుపడటం లేదు, కానీ నేను మరవలేను. నేను 1994 నుంచి 96 వరకు కుబేరా టవర్స్ నారాయణగూడలో వాళ్ళ దగ్గర రెంట్కుంటే నేను వాళ్ళ కొడుకు అయితే రమేష్ ఉన్నాడో నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే, ఒకటే ఏజ్ వాళ్ళు ఉంటే మేము. కాబట్టి వారు గుర్తుపట్టినో లేదో కానీ నేను మరవలేను అని చెప్పి చెప్పడం జరిగింది. వారి పెద్దతనానికి నేను చాలా ధన్యవాదాలు చెప్తాను నేను. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండి కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఆ మాట అన్నందుకు నేను వారికి ధన్యవాదాలు చెప్తా. దాని తర్వాత ఒక రోజు నేను ఆయనతోటి పని ఉండి ఆయన ఇంటికి పోవటం జరిగింది. వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళ పిఏ మనకు టైం ఇచ్చాడు. పోయి రూమ్లో కూర్చుంటే నాకన్నా మొదలే ఆ కల్వ సుజాత అని చెప్పి ఆమె మా వైశ్య సంఘానికి చైర్మన్. ఆమె ఫ్రంట్ సీట్లో కూర్చున్నది. సెకండ్ సీట్ అనేది ఖాళీ ఉండే. నేను కూర్చుంటే నా ఆయనకి వెళ్ళి వచ్చి, ఏమమ్మా పెద్ద మనిషిని ఇక్కడ కూర్చోబెట్టినావు అని చెప్పి నన్ను దగ్గర తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన సీఎం అయినాక కూడా ఇంత గర్వం లేకుండా వెళ్తున్నాడు. ఆయనకి ఇంకా అమ్మవారు శక్తినిచ్చి మంచి సీఎంగా పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ఉన్నాడు, అట్లే ఉన్నాడు. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసి చెప్పుడే చాలా గ్రేట్. ఎంతమంది సుమారుగా ఒక 7,000 మంది దాంట్లో ఈ మాట చెప్పుడు అంటే చాలా గ్రేట్. మరవలేదు ఆయన. దానికి నేను వారికి మరొకసారి కూడా ధన్యవాదాలు.